సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. దుద్దెడ టోల్గేట్ నుంచి జక్కాపూర్ వరకు నిర్మించే జాతీయ రహదారి సర్వే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు సర్వేలలో తమ భూముల నుంచి జాతీయ రహదారి నిర్మాణం నిలిపివేయాలని కోరారు. లేదంటే తమకు విషమిచ్చి తమ భూములు లాక్కొన్నట్టు గ్రామస్తులు వాపోయారు. వెంటనే రహదారి అలైన్మెంట్ మార్చాలని నినాదాలు చేశారు. రైతుల భూమి నుంచి కాకుండా దగ్గరున్న ఫారెస్ట్ భూముల నుంచి సర్వే నిర్వహించాలని రైతులు కోరారు. 30 లక్షలు పెట్టి పోసిన సార్ నేను అయితే ఇప్పుడు అక్కడికి అయిపోతుంది అంటున్నాను. ఆడికి అయ్యి మొన్న జనాలు వాచిపోయారు, మేము లేనేలేము, జనాలు వాచిపోయాము. జనాలు వాచిపోతే ఇప్పుడు మాకు అక్కడ అవసరమే లేదు, ఆ రోడ్ అవసరమే లేదు. ఇప్పుడు సిరిసుల నుంచి ఇప్పుడు ఎల్కట్ నుంచి చక్కగా పోతాను మంచిగా మూడు ఉన్నాయి ఆప్షన్. 3 ఆప్షన్లల్లో అవి 2 క్యాన్సిల్ చేసిండు. ఇళ్ళకే తీసుకుంటూ ఏం అవసరం సార్? మాకు రైతులకు సన్నకారు రైతులకు ఇప్పుడు 15-20 ఊర్లకు అంత సన్నకారు ఎకరం, అర్ధ ఎకరం, పావు ఎకరం అంత సన్నకారు రైతులే. అందరినీ ఖరాబ్ చేస్తాం. వాళ్ళు ఇక మందులు సాగి చచ్చిపోయేది ఏం లేదు. వీళ్ళు అట్లే పోతాం అంటే మంచుకో డబ్బు ఇవ్వను, మంచుకో డబ్బు ఇస్తే ఆయనతో జాగాలని చస్తారు, ఆయనతో తాగుతారు, సత్తారు. అప్పుడు ఆయనతో వేసుకోమని, అప్పుడు రోడ్ వేసుకోమని సార్. అంతే, ఇక ఇంకేమున్నది ఏం లేదు. పర్మిషన్ ఇవ్వడట, రైతులకు మాత్రం మేము పర్మిషన్ ఇవ్వాలి. రోడ్లు పోవడానికి ఉన్న ఎకరము, అర్ధ ఎకరము, 2 ఎకరాలు ఉన్న రైతులు నష్టపోవాలట. కానీ ఫారెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఇవ్వడానికి వాళ్ళకు ఆబ్జెక్షన్ ఉంది, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదట. మేమెందుకు ఇవ్వాలి? రెండవది, అసలు రోడ్డు దాటి టోల్గేట్ దాటి రావాల్సిన అవసరమే లేదు. ఈ రోడ్డు అక్కడ నుంచి